భగవాన్ భక్తులందరికీ జై శ్రీరామ్. అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. రేపు సీతారామ కళ్యాణ మహోత్సవానికి భక్తులందరూ కుటుంబ సభ్యులతో అందరూ కలిసిమెలిసి శ్రీ సీతారామ కళ్యాణంలో పాల్గొని ఆ భగవంతుడు ఆశీస్సులు అందరిని పొందవలనని భక్తులకు తెలియజేస్తున్నాము. జై శ్రీరామ్. ముఖ్యంగా మన కందుకూరు గ్రామంలో ఎవరు రేపు పనికి వెళ్లకుండా, ఏ పని పెట్టుకోకుండా సీతారామ కళ్యాణ మహోత్సవానికి అందరూ చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ఆ భగవంతుడు ఆశీస్సులను మన కందుకూరు గ్రామం పొందాలని, అలాగే చుట్టుపక్కల ఉన్న గ్రామంలో కూడా అందరూ భక్తులు ఈ సీతారామ కళ్యాణ మహోత్సవంలో అందరూ పాల్గొని ఆ భగవంతుడు ఆశీస్సులకు మీరు అందరూ పొంది ఆ భగవంతుడికి ప్రియమైన పాత్రదారులు అవ్వాలని మీకు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. ఒకటి సీతారామ కళ్యాణ మహోత్సవంలో ఉదయం పూట హోమం జరుగుతుంది స్వామివారిది. చక్కగా ఆ హోమంలో కూడా అందరూ పాల్గొనవచ్చు. అలాగే సీతారామ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం స్వామివారిది మహా అన్న ప్రసాదం జరుగుతుంది. అలాగే సాయంకాలము స్వామివారిని ఊరేగింపు, కందుకూరు గ్రామం చుట్టూ ఊరేగింపు కూడా ఉంటుంది. ఆ ఊరేగింపులో కూడా అందరూ పాల్గొనండి. అలాగే మరుసటి రోజు దశమి రోజు స్వామివారికి పట్టాభిషేకం చేయాలి. కాబట్టి మనం కందుకూరు గ్రామంలో హనుమంతునికి వీరభద్ర దేవరింద లింగధారణ అనే కన్నడ నాటకాన్ని ప్రారంభిస్తున్నాం. కాబట్టి ఆ నాటకంలో కూడా అందరూ పాల్గొని స్వామివారికి పట్టాభిషేకం జరుగుతుంది. కాబట్టి అందరు కనులార చూసి ఆ పట్టాభిషేకంలో అందరూ పాల్గొని స్వామివారికి ప్రియమైన పాత్రధారులు అవ్వవలసిందిగా భక్తులకు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ముఖ్యంగా రేపటి రోజు ఎవరు చిన్న పిల్లల నుండి పెద్ద పిల్లల వరకు ఎవరు ఏ పని పెట్టుకోకుండా చక్కగా భగవంతుడు సేవలో పాల్గొంటే ఒక సంవత్సరం పాటు మీ పిల్లలకి కానీ మీ కుటుంబంలో కానీ ఎలాంటి చెడు అలవాట్లు ఉన్న వాళ్ళందరికీ రేపు కంకణాలు కట్టుకుంటే మంచి మార్గంలో భగవంతుడు ఆశీస్సులు పొందుతాయి. అలాగే ఎవరైనా కళ్యాణం జరగలేకుండా బాధపడుతున్న వాళ్ళకి కూడా ఆ సీతారామ కళ్యాణ మహోత్సవం చూస్తే ఖచ్చితంగా వాళ్ళకు కళ్యాణం జరుగుతుంది. అలాగే ఎవరైనా పిల్లలు పుట్టలేకున్న వాళ్ళకి కూడా దాంపత్య జీవితం వాళ్ళిద్దరూ వచ్చి భార్యాభర్తలు స్వామివారి పూజలు పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని చూసి కనులారుగా కంకణం కట్టుకుంటే పిల్లలు కూడా వాళ్ళకు భగవంతుడు సంతానం కలుగజేస్తాడు. అలాగే ఎవరైనా పిల్లలకు చదువు రాకున్న వాళ్ళకు కూడా ఆ పిల్లలు చక్కగా స్వామివారి కంకణం కట్టుకొని ఆ కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటే చక్కగా పిల్లలకు మంచి బుద్ధిని సిద్ధిని ఆ హనుమంతుడు ఇస్తాడు. కాబట్టి చక్కగా పిల్లలకు మంచి చదువు వస్తుంది. అలాగే చదువుకున్న పిల్లలకు మంచి ఉద్యోగం రావాలి. కాబట్టి ఆ ఉద్యోగం కూడా భగవంతుడు ఆశీస్సులు మనకు ఉంటే ఖచ్చితంగా ఉద్యోగం కూడా దొరుకుతుంది. కాబట్టి మనం చేసినటువంటి సేవ కేవలం భగవంతుడి సేవలో పాల్గొనడమే, భగవంతుడి నామాన్ని మనము పలకడమే. అలాంటి నామం శ్రీరామ నామం రేపు శ్రీరామ నవమి రోజు ఎంతంత భక్తి పూర్వకంగా శ్రీరామ నామం జపం చేస్తారు. ఆ సీతారామ కళ్యాణం చక్కగా కనులార మనము చూసి ఆనందించగలుగుతారు. ఆ భక్తులకి ఎల్లప్పుడూ ఆంజనేయ స్వామి శ్రీరామ రక్షుణ్ణి ఎలా కాపాడుకుంటాడు శ్రీరాముణ్ణి, మన శ్రీరామ భక్తుల్ని కూడా అలాగే తన శక్తి పూర్వకంగా వాళ్ళను కాపాడుకుంటూ వచ్చి వాళ్ళ మనసులో ఉన్నటువంటి కార్యాలని తొందరగా నెరవేరుస్తున్నాడని నేను భక్తి పూర్వకంగా మీకు చెప్తున్నాను. జై శ్రీరామ్. హరే రామ హరే రామ 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 హరే హరే. ఇది నా మాటలు కాదు, సాక్షాత్తుగా శ్రీ హనుమంతుడి మాటలు ఇవన్నీ. మీరు చక్కగా హనుమంతుడి మీద భక్తి పెట్టుకొని చక్కగా మనం రేపు సీతారామ కళ్యాణం మహోత్సవంలో మనం పాల్గొందాం. ఆ స్వామి ఇచ్చినటువంటి సేవలో అందరూ పాల్గొని ఆ స్వామి వారికి ప్రియమైన పాత్రధారులు అవుదాం. జై శ్రీరామ్. హరే రామ హరే రామ 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 హరే హరే. నేను మాట్లాడవంటి మాటలు ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. జై శ్రీరామ్.